ఇప్పుడు సుమతి శతకంలోని కొన్ని పద్యములు వాటి యొక్క భావములు తెలుసుకుందాము. పగవలదెవ్వరి తోడను వగవంగా వలదులేమి వచ్చిన పిదపన్ తెగనాడవలదు సబలను మగువకు మనసీయవలదు మహిళో సుమతి. సుమతి, ఎవ్వరి తోడను విరోధము వలరాదు. దారిద్ర్యము వచ్చిన తర్వాత కూడా విచారించకూడదు. సబలనంటే సబలలో ఎవ్వరిని కూడా నిందింపరాదు. భూమిలో మగువకు అంటే స్త్రీకి మనసిచ్చి మాట్లాడేటి రహస్యములు చెప్పవద్దు. ఎవ్వరితోనూ విరోధము పెట్టుకొనుట మంచిది కాదు. దారిద్ర్యం వచ్చినప్పుడు విచారించరాదు. సబలలో ఎవ్వరిని నిందించరాదు. స్త్రీకి మనసిచ్చి రహస్యములను చెప్పరాదు. వారి నోట రహస్యము దాగదు. తనకున్న ప్రేమను కూడా వ్యక్తం చెయ్యకూడదు అని ఈ పద్యం యొక్క భావము. పతి కడకు దన్ను గూర్చిన సతి కడకును వేల్పు కడకు సద్గురు కడకున్ సుతు కడకు రిత్త చేతుల మతిమంతులు చనరు నీతి మాన్యులు సుమతి. సుమతి, పతి కడకునంటే రాజు దగ్గరకును, తన్ను గూర్చిన తనను ప్రేమించిన భార్య దగ్గరకును, వేల్పు కడకునంటే దేవుని దగ్గరకును, సద్గురు కడకున్ తనకు చదువు చెప్పిన గురువు దగ్గరకున్, సుతు కడకును కొడుకు దగ్గరకును, నీతిమాన్యులు నీతి కలిగిన గౌరవనీయులకు మతిమంతులు బుద్ధిమంతులను వట్టి చేతులతో వెళ్ళరాదనగా రిక్తహస్తేన నోపేయ ద్రాజానం దైవతం గురుం బాలకం చేష్ట సుహృదం అతర్మిత్నీం స్త్రియం తథా అని సూక్తి. రాజును, దేవుని గురువును, పసిబాలకులను, మిత్రులను, గర్భిణీ స్త్రీలను చూచుటకు వట్టి చేతులతో వెళ్ళకూడదు అని దీని యొక్క అర్థము. అదే ఈ పద్యంలోని భావం కూడా. పనిచేయు నెడల దాసియు ననుభవం నరంబ మంత్రి ఆలోచనలన్ ధనభుక్తి ఎడల దల్లియు ననదగు కుల కాంతలోకమందున సుమతి. సుమతి, లోకమందునను లోకములో కులకాంత అంటే మంచి వంశమున పుట్టిన ఇల్లాలు పనిచేయు నెడలను ఇంటి పనులు చేసుకొనున్నప్పుడు దాసియు అంటే సేవకురాలుగాను, భర్తకు సౌఖ్యములిచ్చుటలో రంభగాను, సత్కార్యములను గూర్చిన ఆలోచనలను మంత్రిగాను, భర్తకు తిండి పెట్టినప్పుడు తల్లిగాను చెప్పబడును. అంటే కార్యేషు దాసీ కరణేషు మంత్రి రూపేష లక్ష్మీ క్షమయా దరిత్రీ భోజేషు మాతా శయనేషు రంభా షడ్ధర్మయుక్తా కులధర్మపత్ని అని సూక్తి. అంటే ఇంటి పనులలో చేయుటలో దాసిగాను, సత్కార్యచరణములలో ఆలోచనలు చెప్పుటలో మంత్రిగాను, రూపమున లక్ష్మీ వలను, ఓర్పులో భూదేవిగాను, శయనములందు రంభగాను, భోజనం పెట్టుటలో తల్లిగాను కులకాంత ఉండవలనని ఈ పద్యం యొక్క భావము. పరనారీ సోదరుడై పరధనముల కాసపడక పరులకు హితుడై పరుల ధన బొగడగ నెగడక పరులగ లెగిన నలుగన తడు పరముడు సుమతి. అంటే పరస్త్రీలకు సోదరుడై అన్నయ్యు తమ్ముడునై వరదనకును ఇతరుల యొక్క ధనము కొరకును ఇతరులకు హితుడై మేలుకోలు కోరువాడయ్యి ఇతరులు పొగిడినను మెచ్చుకొనినప్పుడు గర్వంతో పొంగిపోక తిరిగి కోపించి తిట్టనివాడు చాలా గొప్పవాడు. అంటే అనగా పరస్త్రీలను అన్న చెల్లెళ్ళుగా భావించువాడును, ఇతరుల ధనములకు ఆశింపని వాడును, ఇతరుల మేలు కోరువాడును, ఇతరులు తన్ను పొగిడినను పొంగిపోరుని వాడును, ఇతరులు కోపించినప్పుడు తాను కూడా కోపించి ప్రతి క్రియకు సిద్ధపడని వాడును అయిన మనుజుడు మహాత్ముడు అని ఈ పద్యం యొక్క భావము. రేపటి వీడియోలో మరికొన్ని పద్యములతో మళ్ళీ కలుస్తాం.